మిత్రులారా నమస్తే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈరోజు ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యమంలో చాలా పనిచేశాము. ఇప్పటికి కూడా అవకాశం కల్పించిన తెలంగాణ జిల్లా కార్యవర్గం మొత్తానికి కూడా మరొక మారు మా యొక్క కళాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు హక్కుల కోసం పోరాడడం అనేది వాస్తవంగా బాధాకరం. అది ప్రభుత్వాలు గుర్తించాలి. సో నేను వక్తగా రాలేదు, కళాకారుడిగా వచ్చాను కాబట్టి ఉద్యమంలో పనిచేసిన అమరుడైన అమరుల కోసం అమరుల గీతం నా నోట ఈ పూట. వీరులారా వందనమో విద్యార్థి అమరులారా వీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు. వీరులారా వందనమో విద్యార్థి అమరులారా వందనమో పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సాగు వార్త వింటూ గుండె వగిలిన తల్లి. వీరులారా వందనమో విద్యార్థి అమరులారా వందనమో పాదాలకు. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాలు ఎడగానారావు. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాలు ఎడగానారావు. పాలా బుగ్గల పసిడి ఎడ మీరున్నారు. వీరులారా వందనమో విద్యార్థి అమరులారా వందనమో పాదాలకు. తెలంగాణ మధ్యదశ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సమైక్యాంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకే ఉంటాయని, మన నీళ్లు మనకే ఉంటాయని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలతోటి అనేక మంది విద్యార్థుల బలిదానంతో అనేక ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్రంలో విరోచితమైన పోరాటం చేసిన ఫలితంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉద్యమకారుల ఊసెత్తకుండా ఆయన నియంత్రణగా పరిపాలన చేసిన విషయం మనందరం చూసాం. అనేక కుటుంబాలు, కొడుకులు పోగొట్టుకున్న తల్లులు, భర్తలు పోగొట్టుకున్న భార్యలు, ఈ ఉద్యమంలో అసూలు వాసినటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో సుమారు 30,000 మంది దాకా ఉన్నారు. 30,000 మంది ఉన్న ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారులను బీఆర్ఎస్ విస్మరించింది. అందుకని ఉద్యమకారుల ఊసెత్తినటువంటి బీఆర్ఎస్ కి గత ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు కూడా ఏ ఒక్క గ్యారెంటీ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి వైనం. ఒక మహిళకి ఉచిత బస్సు ఒకటే మనకి పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు కనపడతా ఉంది. దీపం పథకం అని 200 యూనిట్ల కరెంట్ కూడా 1.25 లక్షల ఆంక్షలు పెట్టి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతు బంధు చూసేలేదు, రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. ఇక ఉద్యమకారులకి 6వ గ్యారెంటీలో 250 చదరపు గజాలు ఇంటి జాగా ఇస్తామని, నెలకి 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చెప్పడంతో ఉద్యమకారులు 10 ఏళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కాబట్టి ఉద్యమకారులకి ప్రభుత్వం ఏమైనా మేలు చేస్తూ చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఓట్లేసి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోవడంతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో అంటే ఇన్ని రోజులు 2.5 సంవత్సరాల నుంచి ఇది అంతర్గతంగా ఉద్యమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు సమావేశాలు పెట్టుకుంటున్నారు కానీ ఇది బయటికి ఇంకెవరికి తెలియలేదు. కానీ మన అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పోరం ఈ ఉద్యమకారుల అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి గారు మన ఉద్యమకారుల గురించి గలవెత్తి మాట్లాడారు. ఉద్యమకారులను విస్మరిస్తే మనకు పుట్టగతులు ఉండవని, ఎందుకంటే ఉద్యమకారులు లేకుండా మనకి పదవులు లేవు, మనకి రాజభోగం లేదు, మనకి ఎక్కడిది అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని విజయశాంతి గారు గొంతెత్తి నిలదించారు. నిన్న కూడా విజయశాంతి గారి నివాసంలో ఉద్యమకారులపై కలిస్తే ఆమె కూడా నిన్న మాట్లాడింది. ప్రభుత్వాన్ని విమెత్తి పోస్తా ఉంది విజయశాంతి. అందుకనే విజయశాంతి గారు మనం అందరూ అభినందించాలా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉంది అంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం అమలు చేయాలని చెప్పేసి దీనికి ఏదో కమిటీ వేసి దీనికి పరిశీలన చేస్తామంటే కమిటీలు వేసి కాలయాపన చేయటం ఎంత ఉట్టి మాటలు. కమిటీలు కాదండి, మీరు ఇస్తారని చెప్పినటువంటి హామీయే. ఇదే లక్షల మంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది జనాభా ఉన్న దాంట్లో 30,000 మంది ఉన్నారు. 30,000 మంది కూడా అసెంబ్లీలో జైలు జీవితం గడిపిన వాళ్ళకి అదేవిధంగా బెండోర్ కేసులు అయిన వాళ్ళకి ముందు వరుసలో వాళ్ళకి ఇళ్ల జాగాలు పెన్షన్ ఇద్దామని అంటే మేము ఒకటే అంటున్నాం. ఉద్యమకారుల పూర్వంగా తెలంగాణ ఉద్యమంలో ఇగో జైలుకు బయట రండి ఉద్యమంలోకి, లేదు కేసులు అయితే ముందు రండి ఉద్యమంలోకి, లేకపోతే ఇంకొక ఆందోళన చేయడానికి రాలే ఉద్యమకారులు. ఒకే ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం వస్తే మన కుటుంబాలు బాగుపడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు మనకుంటే, మన నిధులు మనకుంటే, మన రాష్ట్రం మనకుంటది, పరిపాలన మనకుంటది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద రాష్ట్రంలో మనకి అభివృద్ధి జరగట్లేదు కాబట్టి మన రాష్ట్రం మనకుంటుందని అందరూ ఉద్యమాలు పాల్గొన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి 10 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ల వృద్ధుల వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి జైలు పోయిన వాళ్ళకి లేదా బెండోర్ కేసులకు ఇస్తామంటే ఉద్యమాలు అందరూ పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ఎంత పెద్ద ఉమెత్తులు ఎక్స్పడింది తెలంగాణ సకల జనుల సమ్మె. అప్పుడు చెప్పొచ్చుగా ప్రభుత్వం మీరు రాబాకండి అమ్మ ఉద్యమానికి, మీరు ఆందోళన రాబాకండి, కేసులు బయట రండి అట్లా ఆంక్షలు పెట్టారా? రాష్ట్రం కోసం అందరం పోరాటం చేసినాం. నువ్వు ఇచ్చిన మాట ఎన్నికల్లో కాబట్టి దాన్ని అమలు చేయాలని అమలు కోసం పెద్ద ఎత్తున ఈ నెల 18న చెల్లో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలిపించాం. తార్నాకాలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సదస్సు జరగబోతా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 18న చెల్లో హైదరాబాద్ కార్యక్రమం పిలిపించాం. దానికోసమని ఈ రోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అందుకని ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నుండి సింగు నరసింహరావు గారిని వారి అనుభవాలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి అనుభవాన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్షులు కృష్ణ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పాపారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మిత్రులు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనందరం తెలంగాణ కావాలని పోరాడాం. ఆ పోరాటంలో ఇళ్ళ సమయం వస్తుందా, ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ ఆ రోజు మనం ఆలోచించలేదు. మనకు ఒకటే లక్ష్యం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నష్టపోతూ ఉంది. తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవుతూ ఉన్నారు. మన నిధులు మనకి వినియోగంలో రావట్లేదు. అభివృద్ధి విషయంలో వివక్ష పాటిస్తూ ఉన్నారు పాలకులు. కనుక ఇట్లాగే ఇంకా ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు అనే అభిప్రాయం ఆ రోజు మనందరిలో వచ్చింది. అది ఒక ఉద్యమ రూపం వచ్చింది.
ఆ ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్నాం. అది ఒక మంచి దశ వచ్చింది. 2009 నాటికే ఒక ఆశలు కలిగినాయి మనకు రాష్ట్రం వస్తుందని. ఆ సందర్భంలో అనేక మంది విద్యార్థులు, యువజనులు, కార్మికులు, ఉద్యోగ సంఘాలు జేఏసీలుగా ఏర్పడి వివిధ పార్టీలు కాకుండా విడివిడి సంఘాలు కూడా అనేక మంది స్వతంత్ర ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. వందలో వేలు కూడా కాదు, లక్షల మంది పాల్గొన్నారు. సకల జనుల సమ్మె అంటే రాష్ట్రం స్తంభించిపోయింది. ఆర్టీసీలో ఉండే కార్మికులు మొత్తం సమ్మె చేశారు. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు బస్సు చక్రం తిరగలే, పైగా తిరిగేది లేదని చెప్పేసి వాళ్ళు బస్సులు ఆఫ్ చేశారు. సింగరేణి కార్మికులు 60,000 మంది సింగరేణి కార్మికులు మొత్తం సింగరేణిని బంద్ చేశారు. విద్యుత్ ఆగిపోద్ది, ప్లాంట్లు బంద్ అయింది, ప్లాంట్లు షట్ డౌన్ అయితే మళ్ళీ తెరవడం కుదరదు, బొగ్గుగని కార్మికులు సమ్మెలకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఆ రోజు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన వార్నింగ్ కూడా సింగరేణిలో ఉన్నటువంటి మన ఏఐటీయూసీ యూనియన్ ముందు భాగాన్ని ఉండి అందరిని కలుపుకొని సింగరేణి కూడా బంద్ చేశాం. ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు, సింగరేణి బంద్ అయింది. పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా ఉద్యోగులు, అసలు అన్ని తరగతుల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగులు అనేముంది, మనం కలెక్టర్ ఆఫీస్ ముందు చూసాము. రజకులు వచ్చారు, మేనర్లు వచ్చారు, వడ్డర్లు వచ్చారు, అన్ని వృత్తుల వాళ్ళు అన్ని వృత్తుల వాళ్ళు కూడా వృత్తులన్నీ బంద్ చేసుకుని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు, టెంట్లు వేసుకొని అక్కడే అన్నాలు వండుకొని తిన్నోళ్ళు తిన్నారు, తిన్నోళ్ళు తినలేదు. ఆ రకమైనటువంటి ఉద్యమాలు మనం ఉవ్వెత్తున చేయడం జరిగింది. అంతేకాదు రైలు రోడ్లు చేపడితే వెళ్ళాము, పోలీసులు ఉరికించి కొట్టారు. మనం అయినా కానీ రైలు రోడ్లు ఆగామా? రైలు రోడ్లు చేసాం. ఆనంద్ భవన్ దగ్గర, మయూర్ సెంటర్లో, కలెక్టరేట్ దగ్గర, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఎక్కడనే ఏంటి అన్ని మన దగ్గర చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో సకల జనులు పోరాటం చేయటం వల్ల చివరికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న యూడీఏ ప్రభుత్వం ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేంద్రంలో, ఆ ప్రభుత్వం అనివార్యంగా తెలంగాణ ప్రకటించింది. అది సోనియా గాంధీ పుట్టినరోజు అని పేరుతో ఆ రోజు ఇచ్చారు. అయితే దీని ఫలితం ఏంటంటే మనందరూ ఆశించింది, చాలా సంతోషించాం. ఉద్యమకారులు అందరికంటే ఎక్కువ మనం సంతోషించాం మన తెలంగాణ వచ్చిందని. కానీ తెలంగాణ వచ్చిన ఫలితాలు మనకు అందినయా అనేది మనం ప్రశ్నించుకుంటే, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరూ పోరాడిన అట్లే ఉన్నాం. ఆ ఫలితాలు మనకు దక్కలే. ఏంటి ఆ ఫలితాలు? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్లు నియామకాలు ఇప్పటికీ చాలా వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. చనిపోయిన కుటుంబాలకి ఆసరా ఇస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు అందరికీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి అధికారం ఉన్నంతకాలం ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేనే సాగుదారులో నోటు పెట్టి, పులి నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ పట్టుకొచ్చారు. మరి వీళ్ళందరూ ఏంటి? సకల జనులు పోరాడారు కదా, అన్ని వృత్తులు పోరాడారు కదా, అన్ని ఉద్యోగాలలో పోరాడారు కదా, అన్ని తరగతుల ప్రజలు పోరాడారు కదా. మరి వీళ్ళందరూ చేసింది ఏంటి? గుర్తులేదా? మరి ఏం ఎందుకు అవసరం? నువ్వెందుకు సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొనాలని అడిగినావు? అంటే అన్ని తరగతుల ప్రజలందరూ పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఒకళ్ళ తలకాయ పుల్లి నోట్లు పెడితే వచ్చింది ఏం లేదు. అది ఎట్లా జరిగిందో మనకు తెలుసు. అన్ని ఎంత డ్రామా జరిగిందో కలెక్టర్ ఆఫీస్ లో. నిమ్మకాయ నీళ్ళు అయితే గ్లాసు పాపలాలు చేతిలో వచ్చి నిమ్మరసం గ్లాసు లాక్కొని తాగాడు. బలంతో అంటే తొందర ఆతృత అంటే ఆ రకంగా ఎన్ని ఉన్నాయి. సరే, ఎన్నో వేరే విషయాలు ఏవైనా తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. ఈ డిమాండ్ మొదటి నుంచి మనం అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది అందరూ ఇంచుమించు కాంగ్రెస్ అధికారంలో రావాలని ఓట్లు వేసారు, ఏమిచ్చారు.
ఎందుకని నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు, తెలంగాణ ఉద్యమకారులకి సముచితమైన గౌరవం మేము ఇస్తాము, 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాము, లేదు పెన్షన్ ఇస్తాము. సరే ఏదైనా కనీసం ఆ ఇంటి స్థలం ఇవ్వాలిగా, దానికి ఏదో పోలీస్ స్టేషన్లో పేరు నమోదు కావాలా, సంతకాలు మేము చాలా మంది సంతకాలు చేసాం, వెళ్ళారు. పాపరావు గారు లేకపోతే పాలకుర్తి కృష్ణ గారు లేకపోతే మందాయ కృష్ణ గారు ముందున్న వాళ్ళ పేరు రాసి ఆయనతో పాటు 4 పేర్లు రాసి అదర్స్ 50 మందిని రాస్తాడు, రాసి ఎఫ్ఐఆర్ పెట్టిండు. ఈ అదర్స్ 50 మంది పేర్లు అందులో ఉండవు, మనం ఉన్నాం. వెళ్ళి పేర్లు మనవాడు చాలా మంది పోలీస్ స్టేషన్ల పేర్లు ఎతికారు, ఎత్తుతుంటే చాలా మంది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే మెయిన్ నాయకుల పేర్లు 1, 2, 3, 4 రాస్తున్నారు, మిగతా వాళ్ళే అదర్స్ అని రాస్తున్నారు. కాబట్టి దీనికి ఒక ఖచ్చితమైనటువంటి విధానం, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కమిటీ చేసింది అంటున్నారు, కమిటీ చేశారు. కమిటీల పేరుతోనే కాలయాపన చేయొద్దు. ఆ పోలీస్ స్టేషన్లలో సంతకాలు కూడా మన బయట సంతకాలు తీసుకున్నారు, ఆ తీసుకున్న లిస్టులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఎవరైతే ఆ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారో, ఇగో ఎల్లయ్య, పుల్లయ్య, మల్లమ్మ వీళ్ళందరూ పాల్గొన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు అని అంటే మమ్మల్ని అడిగి ముందున్న పేర్లను అడిగి ఆ 50 మంది పేర్లు అట్లా ఫిలప్ చేసి ఆ రకంగా ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఉద్యమకారుల తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుందని మీ అందరికి తెలియజేస్తూ మనందరం పోరాడదాం, మన హక్కులు మనం సాధించుకుందామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు డాక్టర్ గారు, కృష్ణ గారు అందరికి కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఉద్యమకారుల ఐక్యత, న్యాయం చేయాలి తెలంగాణ ఉద్యమకారులకి. సభాధ్యక్షులు కామ్రేడ్ పాలకుర్తి కృష్ణ గారు, వేదిక మీద పెద్దలు డాక్టర్ పాపారావు గారు, సింగు నరసింహరావు గారు, మందారెడ్డి గారు, ఇక్కడ కూర్చున్న సోదరులు సోదరులు అందరికీ సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ టూటౌన్ ఏరియా సమితి నుంచి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా సోదరమణుల ఈ తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమయ్యి ఆనాడు ప్రారంభ దశలో ఈ కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకు పదవి లేదని చెప్పేసి మాత్రం వాస్తవమైంది. చాలా చిన్నపిల్లగా చూస్తున్నాను, చదువుకోవడం చెప్తాను. పదవి లేదు, ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు అన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎనభై తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. వాస్తవం ఆయన తీసుకొచ్చి కూడా చాలా సంతోషమైన పరిణామం మనం కూడా అదుస్తుంది. ఆయన మనం ఏ మాట కూడా అనకూడదు, ఎందుకంటే ఈ ఉద్యమానికి రూపకర్త కేసీఆర్ గారు. దాని తర్వాతనే అన్ని రంగాల్లో మనం బయటకు వచ్చాం. దాంట్లో ప్రధానంగా ఆయన వెనకాల నుంచి ఎవరంటే సిపిఐ పార్టీ, సిపిఐ ఎంఏ నూనె, అన్ని రంగాల వాళ్ళు కూడా ఫస్ట్ ప్రధాన పాత్ర ఆయన వెనకాల నుంచోని పోషించిన పార్టీని. తర్వాత అందరూ జరిగిన సింగరేశ్వర గారు మా మంద ఇంటి సార్ చెప్తా ఉన్నాం. ఆ రోజుల్లో చూస్తూ కూడా నేను యువతమే అప్పట్లో ఆలోచిస్తున్న కృష్ణ పెద్ద ఫోటో ఉండేది. తెలంగాణ ఉద్యమం ఒక ఫోటో ఆయన ఆఫీస్ ఉండేది పక్కన అవపడేది. కొత్తగా అమ్మను డ్రైవింగ్ స్కూల్లో పెట్టినంటే కృష్ణ నాయుడు నాకు తెలిసి ఆ ఫోటో 16లో ఉండేది. నేను కూడా మా ఫ్రెండే పెద్ద పెద్ద ఉద్యమం కట్టవాళ్ళు పెట్టాడు. తర్వాత అన్నింటిలో చూశాను, నేనైతే ఉదయ్ కుమార్ అయితే, సలాం అయితే, మా సంఘటన మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం, తన్నులు తిన్నాం, జైల్లో పోయినాం. ఒక 2 సార్లు, ఒకసారి వరంగల్ సెంటర్ జైలు, ఒకసారి జిల్లా సెంటర్ జైలు, 2 సార్లు జిల్లా సెంటర్ జైలు. మా పూర్వ ప్రసాద్ చనిపోయాడు కావడానికి అది రెడ్ సైడ్ చెప్పాలి. ఆయన పోలీసులు నమ్మడదు, పోలీసులు చూస్తేనే పయ్యలు లేతాడు, ఏంటంటే అంటే అతడు అట్లాంటి తరంలో తన్నులు కూడా జైలు తెలంగాణ కోసం. ఈ రోజున ఆ ప్రభుత్వం గుర్తు లేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం లేదు, అంత ముందు విలువ లేదు. ఎందుకు చెప్తానంటే దీంట్లో కొంతమంది మా సహచరులు నాకు సంబంధించిన వాళ్ళు చిన్న పిల్లలు మనకి వెళ్తే ఉద్యమం మేము చెప్పట్లే, కానీ
వాళ్ళంటూ చాలా మంది ఉన్నారు, ఇంతవరకు ఇల్లు లేదు అని దీన్ని అడ్డం పెట్టుకోవడం కొంతమంది చాలా మంది బాగుపడండి. దీన్ని అడ్డం పెట్టుకోండి కొంతమంది అయితే కొంతమంది సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, కొంతమంది పిక్చర్ తీసుకున్నారు, కొన్ని కళారూపాలు కొంతమంది వేరు. కానీ అసలైన ఉద్యమకారులకి ఏం లేదు. వాస్తవానికి రాబోదు నేను మొన్న పేపర్ చదివా, ఎవరు పాపరావు డాక్టర్ మా మధ్య ఇదంతా కూర్చొని నాకు ఎప్పుడు లింపారు చూస్తే ఏదో కొత్తగా బాగుంది కదా తెలంగాణ ఉద్యమం ఫోరం అని చెప్పేసి అంతకుముందు చాలా మంది పెట్టారు, ఏదో మళ్ళీ దశ ఉద్యమం అని చెప్పేసి ఇంకోలని రకరకాలు పెట్టారు. కానీ నాకు ఎందుకో వాళ్ళు పోవాలని చెప్పేసి ఆలోచన రాలే. సరే ఇక్కడ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం ఫోరం అని చెప్పేసి ఉన్నారు కాబట్టి మేము కూడా జాయిన్ అయితే మావి కూడా కొంత తోడ్పాటు ఉంటాయని చెప్పేసి ఆలోచనతో వచ్చాం. ఏదేమైనా మనకు అన్యాయం జరిగింది, ఈ నీళ్లు నిధులు అన్ని వచ్చినాయి పోయి తినవనాన్ని అదే 2010 ఉండే ఇప్పుడు 19 సంవత్సరాలు 2014, 2024, 2026 అంటే ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతున్నాం తెలంగాణ నుంచి. కానీ ఆయన ఉద్యోగం వచ్చింది, ఈయన ఉద్యోగం వచ్చింది, ఇంకా ఆయన అబ్బకుండా ఈయన అబ్బకుండా ఇంత మా సిగ్నల్స్ అలాగా మీరు పక్కనే ఉండండి. మొత్తంలో మీరు 4 నైట్స్ గారితో ఆయన కనిపించారు అంటే ఆయన ఎప్పుడు పక్కన ఉంటారు. మీ ఇంట్లో అయితే మీ దగ్గర గురుకులు కావడం మీ దగ్గర చెప్తారు కేసీఆర్ గారు. కానీ ఎందుకంటే అంత సాగుదాగా వీళ్ళే వాస్తవం చెప్పడం చాలా బయట తెచ్చుకున్నారు. కానీ దానికి బాగలేదని చెప్పేసి మరి పువ్వాడ గారు మాట్లాడినప్పుడు దీనిలో ఒక విషయం కూడా ఉందండి. అప్పుడు మా ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర గారు ఎమ్మెల్సీ, మా సంవత్సరం గారు ఎమ్మెల్యే, ఇప్పుడున్న మా రాష్ట్ర కార్యదర్శి ప్రెసిడెంట్. ఆయన మేము కూడా ఉద్యోగం రిజెంట్ చేయాలంటే తెలంగాణ ఉద్యమం కోసం మీరు చేసిన మామూలుగా పువ్వాడ నాగేశ్వర గారిని డిసెంబర్ 25 బీజేపీలో పెట్టి ఇంటికి వచ్చాడు. ఆడ ఆయన ప్రతి ఇయర్ పోతుంది ఏదో కేక్ కటింగ్ ఆడందరం పోయి ఉద్యమకాలంతో ఇస్తారు ఎమర్జెన్సీ రిజైన్ చేయాలంటే ఆయన రిజైన్ చేసాడు తెలంగాణ ఉద్యమం కోసం. కానీ దాని జరిగిన ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం నడిపిన మనం మన సంఘం కోసం మనం నడపలేమా? ఇప్పుడు మనకి కావాల్సినటువంటి హక్కుల కోసం మనం నడపలేమా ఈ కార్యక్రమాన్ని? ఇప్పుడు మనకు కావాలి కదా, మనకి ఏమి ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, ల్యాండ్ ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఏ ఉంటే అవకాశం ఉంటే ఇస్తున్నాడు. ఏది వద్దు మనకి నాయన 100 స్థలం ఇవ్వాలి చాలు. ఈ కమ్మాపట్నంలో ఏడెత్తు వాడిపోయి 250 100 పడలేదు ఇచ్చి కదా 5 లక్షల రూపాయలు వెళ్తారు కదా, దాన్ని ఏమని చెప్తే సరిపోతాన్ని ఆలోచనతోనే మేము కూడా విధానం ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా సిగ్నల్స్ రాష్ట్ర నాయకులు, నేను జిల్లా నాయకులు, మా తోటి సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ యొక్క ఉద్యమంలో మనందరం మనకు కావాల్సిన హక్కులు కాపాడడం కోసం దీని అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మనతో కాకుండా మనతో పాటు చర్చలందరూ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని 18 తారీఖు అంటా ఉన్నారు. ఆ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేస్తారు, వీరందరూ కృషి చేయాలని చెప్పేసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మరొకసారి ఉద్యమకారులకి ఇస్తానన్న హామీ పక్కన పెట్టి ఉద్యమంలో పాల్గొన్న కేసులు ఏం చేస్తారంటే ఖమ్మం జిల్లాలో ఉన్న కేసుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, నల్గొండ జిల్లాకి, ఇటు మైబాదు జిల్లా కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్న కేసుల్ని. అంటే ఎంత దుర్మార్గం అంటే ఉద్యమాలు చేసి ఇవాళ కేసులు ఎదుర్కోవటానికి కూడా జిల్లాలు మారిన కోర్టు కేసులు. ఇందులో ఉన్న కేసులో ఉంటే మీకు బహుశా అంటే నా అనుభవంతో పొద్దున లేవగానే మీరు జనం అంతా ఫోన్లు చూసి ఆ రీల్స్ లేకపోతే ఇంకేదో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ పోతారు ఏమవుతుందని. నేను అంట కాదు, పొద్దున లేవగానే ఈ కోర్టు ఉంటుంది మొబైల్లో, ఈ కోర్టులో నా ఫైల్ అంత ఉంటుంది కేసులు వాయిదాలు, ఇవాళ ఏ కేసు ఎక్కడుందో వాయిదా, ఒక గంట చూసుకోవాలి. చూసుకొని వీళ్ళందరూ సమాచారం ఇలా వాయిదా ఉందని, రేపు వాయిదా ఉందని చెప్పాలి. అట్లా రేపు ముందు మళ్ళీ వాయిదా అంటే ఇప్పుడు కేసులు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కొత్తగూడెం కోర్టుకి కొన్ని కేసులు, నల్గొండ. వీళ్ళు ఉద్యమాలు చేయొద్దు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు ఏంటంటే ఇప్పుడు ఉద్యమాలు చేసే వాళ్ళని ఇక్కడ నుంచి అణిచివేయాలి. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా ఉద్యమం చేయాలంటే భయపడాలి. ఎందుకని ఈ కేసులో ఖమ్మంలో ఉద్యమం చేస్తే నల్గొండ వాయిదా తిరగాలి కదా. రేపు పొద్దున ఎవడన్నా పోతున్నా ధర్నా వేయడానికి, ఎందుకంటే కేసు అయితే ఇది నల్గొండలో లేకపోతే హైదరాబాద్ వెళ్తారు, వాయిదాలు తిరగాలి, లేకపోతే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు.
అంటే ఇటువంటి సందర్భాల్లో ఉద్యమాలు చేసిన మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యమకారులు ఈ మెసేజ్ రేపు మీడియా ద్వారానో పేపరు పత్రికల ద్వారానో సమాజానికి తెలియాలి. ఉద్యమకారులు పడుతున్నటువంటి ఆవేదన, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చట్లేదు, ఉద్యమకారులు ఎంత ఆవేదన చెందారు, ఏ విధమైన పోరాటం చేశారు, ఏం జరిగిందనే అన్నిటి మీద కూడా మనం సుదీర్ఘంగా మళ్ళీ ఒకసారి సమావేశం పెట్టుకుందాం. ఇంతకుముందే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు పెద్ద ఎత్తుని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కుటుంబ సమేతంగా ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక ఉద్యమకారుడు ఉంటే లేకపోతే ఒక ఉద్యమకారుని ఉంటే ఆ కుటుంబ సభ్యులందరితో కలిపి పెద్ద ఎత్తున ఖమ్మంలో ఒక ఆత్మీయ సమ్మేళనం, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు వెళ్ళలేదు కదా. కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం చూసాం, వనభోజనాలు చూసాం, లేకపోతే ఇంకేదో జనరల్ వార్డులు చూసాం. కానీ తొలిసారి రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లాలోనూ దీనికి నాంది పలకబోతా ఉన్నారు. ముందుగా పాపారావు గారికి, డాక్టర్ పాపారావు గారికి అందరూ గట్టిగా సపోర్ట్లో ఉంటే అభినందించాలి. ఎంత ఖర్చైనా పర్లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉద్యమకారుల కుటుంబాలతో కుటుంబ సమేతంగా మన అనుభవాలన్నీ ఒక రోజంతా కేటాయించి అక్కడ మన 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 అనుభవాలు, మన కుటుంబాలు, ఒక బలాన ఉద్యమకారుడు అంటే నేను వచ్చి చెప్పట్ట కదా నా మీద ఎన్ని కేసులు మీకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. అట్లే మీరు పరిచయం ఎక్కడైనా కలిసినప్పుడు అన్న బాగున్నారా, అక్క బాగున్నారని మందులించుకొని మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులక్క ఉండాలనే ఉద్దేశంతో మంచి ఆలోచన చేసిండు డాక్టర్ గారు. కాబట్టి ఈ 2 సమావేశాన్ని ఉద్దేశించి పుట్టపర్తి బాలస్వామి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతాం. ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పాలకృష్ణ కృష్ణ గారు, అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గారు పాపారావు గారు, సివి నరసింహరావు గారు, గౌరవనీయ సిపిఐ నాయకులు, అలాగే రెడ్డి గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి హాజరైనటువంటి ముఖ్యులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ముందుగా తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మేము టీచర్గా గుండాల ప్రాంతంలో పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు ఉధృతమైనటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ బస్సులను ఆఫ్ చేయటం కానీ, తర్వాత పాఠశాలకు హాజరయ్యే ఉపాధ్యాయులను అడ్డుపడటంలో ఆటంకపరచడానికి కోసం అని చెప్పేసి ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో బకెట్లో పేడ నీళ్లు కలిపి ఆ నీళ్ళని ఉపాధ్యాయుల మీద సిమ్మేటటువంటి పరిస్థితి అన్నమాట. అంటే అంత ఉధృతంగా ఉంది. తర్వాత జరిగిన పరిణామాలలో అదే ప్రాంతంలో వంట వార్పు కార్యక్రమాలు కానీ, ఇక్కడ బయట బాహ్య ప్రపంచం మాకు విధంగా కాజనపల్లిలో నేను పనిచేసేటప్పుడు, గుండాల మండలం కాజనపల్లిలో పనిచేసేటప్పుడు రహదారి సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన హైవే ఏర్పాటైంది. జడ్పీటీసీ బాటన గారు ఉండేది అప్పుడు. గ్రూప్ బస్సులలో తిరుగుకుంటా ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహించిన సందర్భం. అయితే తర్వాత ఏదైనప్పటికీ సివి నరసింహరావు గారు చాలా విషయాలు చెప్పారు ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు. ఉద్యమానికి తెలంగాణకి పూర్వం జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి అంతవరకు కూడా చక్కగా వివరించారు. వారి భాషతో ఏకీవిస్తూ నేను కూడా చెప్పేది ఏమంటే, తెలంగాణ జాతిపిత ఎవరు అసలు? కేసీఆర్ అంటారు. ఆయన మర్చిపోతానమ్మా. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన లేని ఊసే లేదు అసలు. 64 నుంచి 67 వరకు జరిగినటువంటి రూపకర్త. ఎంత త్యాగశీలండి నిజంగా. పెళ్లి కూడా తీసుకోకుండా ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరుదారు ఆయన కావచ్చు. నీటి వనరులకు ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక మొత్తం ఇచ్చినటువంటి విద్యాసాగర్, అవును సార్, విద్యాసాగర్ వారు కావచ్చు. వాటిలో నుంచి వచ్చిందే కదా ఈ స్లోగన్, నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం వాటిలో నుంచి పుట్టుకొచ్చింది. అప్పటి వరకు కేసీఆర్ ఎవరు? ఒక రాజకీయ నాయకుడు.
రాజకీయ నాయకుడే. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆయన పుణ్యమాని, ప్రొఫెసర్ గారి పుణ్యమాని ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భవించిందో ఆనాటి నుంచి రాజకీయవేత్త అయ్యాడు. గమనించండి, రాజకీయ నాయకుడు వేరు, రాజకీయవేత్త వేరు. మన మరొక భాషలో చెప్పాలంటే తొండ ముదిరి ఓసులు వెళ్ళి అంటారు, చూశారు అలా. అట్లా రాజకీయవేత్త అయ్యాడు. 10 సంవత్సరాలు పరిపాలించిండు, ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక సంవత్సరం ఖాళీ, రిటైర్ అయ్యి ఉన్నా నేను. మా బెనిఫిట్స్ రాక అలో లచ్చరాన్ని మొత్తుకుంటున్నాం. ఇప్పటి వరకు 89 మంది చచ్చిపోయారు, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. ఇట్లాంటి నేపథ్యం ఈ రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పేసి ఒక బ్యానర్ నాకు కంటపడటం, దాని పట్ల ఇవి చేస్తున్నటువంటి కృషిని నేను నిత్యం పరిశీలన చేస్తూ ఉన్నాను. కృష్ణ గారు, వారి టీం, అలాగే పాపారావు గారు, డాక్టర్ గారు టీం ఇదంతా కూడా ఒక ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రదర్ చెప్పారు, ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసు ఎంత త్యాగం అండి నిజంగా. మీది కేసులు రోజు కోర్టుకు హాజరు మామూలు విషయమా, కుటుంబాన్ని పక్కన పెట్టేసి. సో ఇదొక దీనికోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే మనపై ఉద్యమకారులపై పెట్టినటువంటి కేసుల్ని మాఫీ చేయడం కోసం ఒక ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఆయన ఇచ్చిన హామీ తర్వాత 250 గజాలు స్థలము, 25,000 పెన్షన్ అనేది తర్వాత వీటి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి డిమాండ్స్ సక్రమైనవి, సరైనవి అని చెప్పేసి గ్రహించే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల పోరాటానికి నా యొక్క పూర్తి సపోర్టు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, రేపు 18వ తారీఖు కార్యక్రమానికి నేను కూడా మీ టీంలో జాయిన్ అయ్యి నేను సక్సెస్ చేయడంలో నా వంతు పాత్ర నిర్వహిస్తానని తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కార్యవర్గానికి, అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేవలం రవిచంద్ర చౌహాన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మరియు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కృషి చేసిన పాలపూరి కృష్ణారావు గారికి, డాక్టర్ బాబురావు గారికి, ఇక్కడికి వచ్చిన మేధావులందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు అలుపెరిగి ఉద్యమం చేశారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం దాదాపు కేసీఆర్తో పాటు, టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు దాదాపు 25 సంవత్సరాలు కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడంలో తెలంగాణ ఉద్యమకారులు తమ కుటుంబాన్ని, తమ ఆస్తుల్ని, తమ తల్లిదండ్రులను కూడా కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అన్న ఉద్దేశంతో పోరాటం చేసి కొంతమంది జైలు జీవితం గడిపారు, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేశారు, కొంతమంది చనిపోయారు. అదేవిధంగా ఇంత పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ కుటుంబం కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ అమరవీరులకు కానీ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా విస్మరించి తెలంగాణ ఉద్యమకారుల పాపం, తెలంగాణ అమరవీరుల పాపం కూడబెట్టుకొని అది రాజకీయంగా నాశనం అయిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల గురించి 6 పథకాల్లో తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక పథకం పెట్టడం చాలా సంతోషకరం. మనం సపోర్ట్ చేశాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా 2.5 సంవత్సరాలు అయింది వచ్చి. ఆయన గారు కూడా రేపు వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ విజయశాంతి గారు, పొన్నం ప్రభాకర్ గారు ప్రతిపక్షంలో వచ్చి ప్రతిపక్షం మాట్లాడవలసిన మాటలు ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడి తెలంగాణ ఉద్యమకారులకి ఆశను చిగురింపు చేసేలా ఉన్నాయి.
వాళ్ళకి మన ధన్యవాదాలు తెలుపుతూనే ప్రతిపక్షంలో పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను 25 సంవత్సరాలు వాడుకుని కుటుంబాలు నాశనమై ఆస్తులు నాశనం కావడానికి కారకులైన టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎక్కడో ఖమ్మంలో 370, 470, 500 మంది ఇల్లు కూలగొడితేనే కేటీఆర్ వచ్చి ఉద్యమం చేస్తాడు, హరీష్ రావు వస్తాడు, పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడతాడు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు నాశనమై తిండికి బట్టకి లేకుండా అవిగోసపడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళకి కనీసం పదం తీయడానికి కూడా ఉద్యమకారుల పదం తీయడానికి కూడా ఇష్టపడట్లేదంటే మొదటగా చివరగా టిఆర్ఎస్ పార్టీ చెప్పేది ఒకటే, రేపు జరగబోయే 19వ తారీఖు ప్లీనరీ సమావేశం జరగబోతుంది ఖమ్మంలో. 27వ తారీఖున టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ప్లీనరీ సమావేశం పెడతారు. తెలంగాణ ఉద్యమకారులు అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కోరేది ఒకటి, బయట ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాల నాయకులు అందరూ అరిగోసపడుతుంటే మీరు పోయి ఆ ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం చాలా బాగా. మీరు వాకౌట్ చేయండి. నేను కూడా అంటున్నా 19వ తారీఖు ఇక్కడ ప్లీనరీ సమావేశాన్ని అడ్డుకుంటాం. ప్లీనరీ సమావేశంలో ముందే ప్లీనరీ సమావేశం కంటే ముందే తెలంగాణ ఉద్యమకారుల క్షమాపణ చెప్పి తెలంగాణ ఉద్యమకారుల గురించి మేము మా పార్టీలో ఫస్ట్ డిమాండ్గా పెడతామని చెప్తే తప్ప 19వ తారీఖు 18వ తారీఖు కార్యక్రమం చేసుకుని 19వ తారీఖు కార్యక్రమాన్ని కూడా మనందరం ఏకతాటిగా ముందు ఉంది దాన్ని అడ్డుకోవాలని కోరుకుంటూనే చాలా సంతోషకర విషయం ఏంటంటే డాక్టర్ పాపారావు గారు వృత్తిలో ఉండి కూడా ప్రజా సంఘాల్లో కుల సంఘాల్లో ఎంతో మందిని ఎంకరేజ్మెంట్ చేస్తూ గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా డాక్టర్ పాపారావు గారు మా కృష్ణారావు గారు కృష్ణన్న వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాలకుర్తి కృష్ణ గారు తన 3 కార్లను తగలబెట్టారు. కేసీఆర్ని సబ్సిడీలు తీసుకెళ్ళదని అడ్డుకున్నందుకు ఆయన డ్రైవింగ్ స్కూల్లో ఉన్న 3 కార్లను తగలబెట్టారు. ఎందుకంటే రాజకీయంగా పేరు రావద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే కొంతమంది కేసులు ఉండొచ్చు, కొంతమంది కేసులు ఉండకపోవచ్చు, కొంతమందికి వెనకాల ఉండి ఉద్యమం చేసి ఉద్యమకారులు అన్న పేరు ఆ ఊర్లో కానీ ఆ పేపర్లో కానీ ఎవరైతే ఒక లీడర్షిప్ చేస్తారో ఆ లీడర్స్ చెప్పిన వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు తీయాలి, ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా 18వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి నేను నా సంఘం తరఫున పాపారావు గారికి కృష్ణారావు గారికి పూర్తి మద్దతునిస్తూ నాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తే నేను జనాలను తీసుకున్నాను. థ్యాంక్ యూ శోభన్ గారు. ఈ ఫస్ట్ నుంచి అనుకుని చెప్తామని మర్చిపోయినా మన అసలు కాన్సెప్ట్ 18 చలో హైదరాబాద్ 18వ తారీఖు ఎవరెవరు ఎంతమంది తీసుకొస్తారో చెప్తే ఒక అంచనాకు వస్తే దానికి ఇట్లా వెహికల్ ఏం పెట్టాలనేది మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట. అది ఒక మర్చిపోయింది చెప్పడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు చెప్పాలి. ఇప్పుడు ఈ రౌండ్ సమావేశాన్ని ఉద్దేశించి మరి ఇప్పుడు ఇచ్చిన మరి ప్రభుత్వం హామీలను బట్టి మనకు రావాల్సిన మరి గవర్నమెంట్ నుంచి ఏమైతే ఇస్తామని వాగ్దానం చేశారో వాటిని సాధించుకోవడానికి మనందరం ముందడుగు వేయాలి. మరి అలాగే మనకు మరి పదవులు కూడా మరి ఇచ్చి ఉన్నారు. మరి సీమసీనన్న గారు మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి మరి డాక్టర్ పాపారావు గారికి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి వారికి మొన్ననే నియమితులయ్యారు. అలాగే డాక్టర్ పానగుర్తి కృష్ణారావు గారి మరి రాష్ట్రం కన్వీనర్గా వారు నియమితులయ్యారు. అలాగే మరి ఇంకా పెద్దలు మరి మన్నకృష్ణ వెంకటేశ్వర గారు
మరి మీ పేరు కూడా నాకు కొంచెం అటు ఇటుగా ఉందేమనుకోకండి. అయితే మన ఖమ్మం జిల్లా మీడియా ఇన్ఛార్జిగా వెంకటేశ్వర గారికి, పెద్దలందరికీ నమస్కారాలు. మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మరి అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలందరికీ కూడా నమస్కారాలు. నేను మొదటిగా మరి టైలర్స్ యూనియన్ మరి కార్యదర్శిగా ఉన్నాను. మా టైలర్స్ అందరం కూడా ఆ రోజుల్లో మరి నిరాహార దీక్షలు కానీ, మరి ఉద్యమాల్లో, రాష్ట్ర అన్నింటిలో పాల్గొన్నాం. మరి ఈ రోజు ఏమంటున్నారంటే మరి కేసులు ఉన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, బయట కేసులు ఉన్న వాళ్ళకి అని పొన్నం ప్రభాకర్ అన్నగారు మరి చెప్పారని తెలిసింది. మరి అలాగే కాదు, మరి కేసులు లేని వాళ్ళు కూడా మరి మహిళలను కూడా చాలా మందిని మరి ఆ రోజుల్లో పాల్గొన్నాము. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు అన్నగారు మరి మరి డాక్టర్ గారు, పాపరావు గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పోరాడాలి మా కోసం. కాబట్టి మరి దీన్ని మాత్రం ఈ సమయం మనం పోగొట్టుకోవద్దు, మనం సాధించుకునే సమయం. కాబట్టి ఆ రోజుల్లో ఎలాగో ఉద్యమం చేశామో ఇప్పుడు సాధించుకునే సమయం కూడా మనము ఉద్యమాలు చేసినట్టుగానే మనం ముందుకు సాగాలని మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగనే మరి ఎమ్మెల్సీ విజయశాంతి గారు మరి వారు ఎంత గొప్పగా వారు గళాన్ని వినిపించారు, వారిని మనం ఎంతో గౌరవిస్తున్నాం. మరి అలాంటి వారు మరి అసెంబ్లీలో అంతకుముందు కూడా ఎమ్మెల్సీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూనే ఉన్నారు, అడుగుతానే ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేయలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకొని మరి మనల్ని సంతోషపెడతారని, వారు ఇచ్చిన హామీలను బట్టి మనకు కొంత ఊరట కలిగింది. ఈ ఊరటను మనం కూడా మరి మన పనులన్నీ పక్కన పెట్టుకొని కొంచెం ముందుకు సాగి రేపు జరగబోయే మరి హైదరాబాద్ లో ఏప్రిల్ 18వ తారీఖున చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ కి మనందరం ఇచ్చేసి వెళ్ళి అక్కడికి మరి సీమన్న గారు మరి వారు చేసిన ప్రోగ్రామ్ కి మనం కూడా తోడ్పడి వారికి వెనువెంట ఉండి మరి బాబారావు గారికి కూడా అన్నగారికి మనందరం తోడుగా ఉండి ఈ ఖమ్మం జిల్లా నుంచి మనం అంటే ఏంటో చూపించుకోవాలి. చూపించుకునే సమయం వచ్చింది, మనము బయటపడే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యత వహించాలని ఈ సమావేశంలో నేను తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడికి తీసుకురావడం, మనందరం ఒక దగ్గరికి చేరి ఒకరినొకరు మరి వారి అనుభవాలను పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ముఖ్యంగా 2001 నుండి మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని శ్రమలు పడ్డామో, మరి ఎన్ని బాధలు పడ్డామో అందరికీ తెలుసు, యావత్ ప్రపంచం చూసింది. మా కష్టాల ఫలితమే ఈరోజు తెలంగాణ సాధనకి పునాది అయింది. అయినా కూడా కేసీఆర్ గారు ఉద్యమ నాయకులని విశ్రమించడం అన్నది చాలా బాధాకరమైన విషయం. మన బ్రదర్ చెప్పారు, ఇప్పుడు ప్రతి ఒక్క అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఆ రోజుల్లో అన్ని కష్టాలు పడ్డాం కాబట్టే మా మీద కేసులు, గొడవలు అంటూ మమ్మల్ని ఈ రోజు వరకు కోర్టుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తాము, మీరు ఎవరు భయపడడానికి వీల్లేదు, మీ ఉద్యమ నాయకులు మేము మర్చిపోము అని ఎలక్షన్ మూమెంట్లో చాలా చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు విశ్రమించి ఈరోజు మనల్ని ఇన్ని బాధలకు కృషి చేస్తూ, ఇంత ఉద్యమాలు చేస్తున్నా, ఎన్ని ముట్టడిలు చేస్తున్నా, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇప్పుడు కాలయాపన చేస్తూ 2 సంవత్సరాలు గడిపేసిందే తప్ప మన గురించి ఏ విధమైన చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనకు పొన్నం ప్రభాకర్ గారు మన సపోర్ట్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మన మేడం విజయశాంతి గారు మన గురించి మాట్లాడి మరి ఫస్ట్ ప్రయారిటీ మన ఉద్యమ నాయకులకు ఇచ్చినట్లయితే చాలా గర్వంగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి మనం ఎందుకు కల్పించట్లేదు అధ్యక్ష అని మాట్లాడటం చాలా ఆనందకరంగా ఉంది. మేము దానికి మా యావత్తు మా ఉద్యమ నాయకులంతా కూడా ఇది మహిళలందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. వెంటనే మేము వారికి పాలాభిషేకం చేయడం జరిగింది విజయశాంతి గారికి. మరి నిన్న కూడా మన ఉద్యమ నాయకులు పోయి కలిస్తే చాలా చాలా ఆనందంగా స్వీకరించారు, వాళ్ళని ఆహ్వానించారు. మరి వాళ్ళతో మాట్లాడే విధానం కానివ్వండి, ఏదైనా కానీ నేను మీతో ఉంటాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, నేను కూడా మీలో ఒక మనిషిని, నేను ఉద్యమ నాయకురాలని మేడం మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు
మరి ఇంత బాధపడుతున్నా ఎందుకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది అన్నది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి రేపు మనం 18వ తారీఖు నాడు మరి చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ హైదరాబాద్ ప్రోగ్రాంలో కూడా ఈ కార్యాచరణ కోసం ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాలి. కమిటీలు వేస్తాము, కమిటీలలో మనం డిసైడ్ చేస్తామంటే జరగని పని. ఆ కమిటీలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ ఇంకా ఇదే కమిటీ అంటే ఇంకొక 2 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు మళ్ళీ కొత్త తెలంగాణ వచ్చిందంటే ఏ నాయకుడు ఎవరు సీఎం పదవిలో ఉంటారో మనకు తెలియదు. మళ్ళీ మరొక ఉద్యమం అవుతుంది. మరో ఉద్యమాలు చేసుకుంటూ ఇప్పటికి చేసిన త్యాగాలు చాలు. మనం చాలా నష్టపోయినాం, మన కుటుంబాలు నష్టపోయినాయి. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ రోజు మన తెలంగాణ సాధనకి నాంది పలికింది. ఎంతో మంది బలిదానాలు అయ్యారు. అయినా కూడా వాళ్ళని కూడా గుర్తించకుండా కనీసం ఆ కుటుంబాలకు ఒక ఉద్యోగాలు ఇవ్వటం, లేకపోతే ఏదైనా మోరల్ సపోర్ట్ ఇవ్వటం కానీ ఏది జరగలేదు. మరి ఇప్పటికీ కూడా అదే సాగిస్తే రేపు మన భవిష్యత్తు ఏంటి? దాని గురించి కార్యాచరణ తప్పకుండా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని మన అధ్యక్షుల వారిని మరి ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, ప్రత్యేకంగా ముందుకు పోదాం. మనం ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకొని ఖచ్చితంగా మనకు రావాల్సిన 6 గ్యారెంటీలు వచ్చే వరకు ఉద్యమాలు చేయాల్సిందే, ముట్టడులు చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిపియాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతున్నాము, సార్ మీరు కాలయాపన చేయకుండా దయచేసి ఉద్యమకారుల కోసం మీరు ప్రత్యేక నిర్ణయం తీసుకొని మా బాధల్ని, మా ఆవేదన అర్థం చేసుకోండి. మా కుటుంబాలని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలకి, పాపారావు సార్కి, కృష్ణ గారికి, డాక్టర్ పాపారావు గారికి, వేదికలు అర్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, అన్నాడు ఉద్యమం మీటింగులకు అన్నిటికీ మమ్మల్ని ఎక్కువగా సిపిఐ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు. ఈ మీటింగ్ లో మా పార్టీ తరఫున పెద్దలు జిల్లా నాయకులు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. తర్వాత వారు ఏ మీటింగ్ పిలిచినా ప్రతి మీటింగ్ మేము అటెండ్ అయ్యాము. ఆ విధంగానే తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్కి వచ్చాము. మరి విద్యా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్కి వచ్చాము. కాకపోతే మహిళగా మరి మేము జైలుకు పోలేదు, మమ్మల్ని అందరినీ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ యొక్క ఉద్యమకారులకి ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు మాకు అమలు చేయాలనేసి శివసీనన్న గతంలో కొన్ని కమిటీలు వేసి మరి ఈ విధంగా మనం అందరినీ బలపరుస్తూ ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చారు. ఆ విధంగా నడిపించిన ప్రతి మీటింగ్ కి నేను ఇక్కడ ఖమ్మం నుండి హైదరాబాద్ ప్రతి మీటింగ్కి వెళ్ళానని తెలియజేస్తున్నాను. ఆ డిమాండ్స్ అన్ని మాకు నెరవేర్చాలా అని చెప్పేసి ఆ శ్రీమతినన్న యూటీఎఫ్ లో లాస్ట్ టైం నాకు మహిళా విభాగంలో జిల్లా నాయకురాలుగా పదవి ఇచ్చినందుకు వందనాలు. ఆ విధంగా మరి ఈసారి కూడా ఇచ్చారు, ఇస్తున్నారు. తర్వాత రేపు 18వ తారీఖు చలో హైదరాబాద్ వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ కాంప్లికేషన్స్ పార్టీ తరఫున ఉన్నారో రికగ్నైజ్ లేని వాళ్ళు అంటే నేను ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు, బైండర్ కేసు లేని వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఒక తల్లి కుటుంబం వల్లే మనం అందరం కలిసిమెలిసి చేసినప్పుడు వాళ్ళందరినీ సపోర్ట్ గా మీరందరూ ఏకీభవించాలని మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. మా పేర్లు అయితే 3 మీటింగ్లలో రాసుకొని పోయారు సార్. మరి ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో నాకైతే తెలియదు, బైండింగ్ మీటింగ్ లో ఉన్నదో లేదో తెలియదు. నా కళ్ళ ముందు రైలు వస్తారో ఒక రోజు, వంట మార్పిడి రోజు మన పాషా గారు మీరందరూ లారీ ఎక్కారు, కానీ మేము ఎక్కలేకపోయినా. నేను పిల్ల తల్లిని ఎండలోనే ఉన్న పిల్లని వేసుకొని వచ్చి, నా చిన్న బిడ్డను వేసుకొని వచ్చి, అయినా ఎండనకుండా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ కలెక్టరేట్ లో ప్రతి మీటింగ్ వచ్చిన నేను లోకల్లో ఉంటాను ఏరియా పరిధిలో ప్రతి నాయకులతో పనిచేసినాను. సిపిఐ కానీ, టిఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ వచ్చిన ప్రతి ఒక్కరితో లోకల్లో డాక్టర్ గారు నాకు అప్పుడు తెలియదు, నేను లోకల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేశాను. మా సార్ అక్కడ కనిపించినప్పుడు నా గుండె హృదయం చెల్లించిపోయింది. ఓ ఉద్యమాల సార్ పెద్ద నాయకుడిగా మాకున్నారు, మాకు అన్ని మేలు చేస్తారు, ఇంకేంటని ఎంత నా హృదయం పరవశించిపోయాను అనమాట. ఆ విధంగా నేను మరి పెద్దలందరూ నాకు తెలుసు, కాకపోతే మాకు ఎఫ్ఐఆర్ లేదు. మేము అన్ని ఫోటోస్ లో ఉన్నాం. మన తర్వాత కోదండరామ్ గారు మీటింగ్ లో పక్కనే ఉన్నాను కెమెరాలో,
కానీ నాకు ఎఫ్ఐఆర్ లేదు, చేయించుకోవాలని తెలియదు, పిరికి మనసు అనమాట. అప్పుడు ఆ విధంగా పేపర్లు అన్ని కటింగ్స్ లో వచ్చాను, ఆ పేపర్ కూడా లేదు, అంటే తెలియదు నాకు వేసుకోవాలని తెచ్చుకోవాలని అవగాహన లేని ఆప్షన్ అనమాట అప్పట్లో. దయచేసి మమ్మల్ని అందరూ గుర్తించాలా, మీ అందరి దగ్గర ఉంటే మాకు హెల్ప్ చేయమని కూడా మరి 18వ తారీఖు జిల్లా హైదరాబాద్ లో మహిళల తరఫున మా అందరూ వస్తారని తెలియజేస్తున్నాం. మా అందరికీ కావాల్సినవి అవన్నీ డిమాండ్స్ మీ అందరూ సమక్షంలో అధికారులను మరి స్పందించి విజయశాంతి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ఆమెకు నా నిండు మనసుతో కృతజ్ఞతలు. నిజంగా వాళ్ళు జైలు పోయి ఎంతగా తిరుగుతున్నారు, వాళ్ళ తర్వాతనే మాకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు నిజంగా ఎంతో చెమట వచ్చి ఈ రోజు భార్య పిల్లల్ని కూడా వదిలేసి జైలు చుట్టూ పోలీస్ చుట్టూ కోర్టు అంటే ఏంటో నాకు తెలుసు. జడ్జి గారు ముందు ఒక సెకండ్ ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అని పెట్టేస్తుంది. మరి అన్ని టెన్షన్లతో ఉరుకుతూ వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. వాళ్ళ తర్వాతనే ఎఫ్ఐఆర్ లేని వాళ్ళకు కూడా గుర్తించి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈజేఏసీ చైర్మన్ గా పనిచేసిన డాక్టర్ అబ్బారావు గారు, ప్రస్తుతం బీజేపీ జిల్లా నాయకులు, మరియు శ్రీనివాసరావు గారు జిల్లా ఈపీఐ నాయకులు, అన్న కృష్ణ గోవింద్ గారు, మరి వేదిక మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ కోసం పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, తెలంగాణ సాధించడంలో త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా మా త్యాగాన్ని గుర్తించండి, సాధించిన తెలంగాణలో మాకు అధికారంలో ఆర్థికంలో భాగస్వామ్యం కల్పించండి అని చెప్పి మాట్లాడటం అనేది ఏతుందో ఇది తెలంగాణ ఉద్యమకారుల దురదృష్టం. ఎందుకంటే తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, ఆత్మగౌరవం వస్తుందని చెప్పి గతంలో తెలంగాణ ఉద్యమ నాయకులుగా చలామణి వాళ్ళందరూ కూడా అనేక హామీలు ఇచ్చారు. వినాలి, వద్దని వెళ్ళిపోతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో నాయకులుగా ఉద్యమకారులుగా పోజులు కొట్టిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది దొరికితే అది పదవులు పొంది 10 సంవత్సరాలు తమ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం వెంపలాడారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి పార్టీ భక్తు పార్టీగా మారిపోయింది. అంటే నడి సముద్రంలో వదిలేసినట్టు చేసి వాళ్ళు గట్టెక్కిపోయారు. ఇవాళ ఉద్యమం చేసి సొంత ఆస్తిని, శ్రమని, వయస్సుని, ఆరోగ్యాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. ఈ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డది ఈ తెలంగాణ. అటువంటి తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వాలు తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇవాళ ఉద్యమకారుల సంఘాల పేరుతోని మనం అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం. ఇంటితరం ఏమంటున్నాం, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమంటున్నాం, రాజకీయ పదవులు, నామినేట్ పదవులు ఏమంటున్నాం. ఇవన్నీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా చూడనట్టే ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల మధ్య ఒక అనైక్యత ఉన్నది, ఒక నాయకత్వం ఏమి ఉన్నది. నాయకులుగా చలామణి వాళ్ళు రకరకాల ప్రలోభాలకు గురవుతూ ఉన్నారు. దీనివల్లనే తెలంగాణ ఉద్యమకారుడికి న్యాయం జరగట్లేదు. కాబట్టి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడిగా మళ్ళీ మనం ఒకసారి చేయి కలపాల్సిన అవసరం ఉంది, కథం కలపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో తెలంగాణ సాధన కోసం, ఇలా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఏదైతే మనం అడుగుతున్నామో విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలుగా మాకు వాటా దక్కాల, ఈ ప్రభుత్వ పదవులు వాటా దక్కాలని చెప్పంటున్నామో దానికోసం పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో పోరాటానికి కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక అక్కలు చెప్పారు, మేము మా పిల్లల్ని సంఘటించుకొని ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పి.
అటువంటి త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. బిడ్డల్ని కోల్పోయిన తల్లులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ సమీకరిద్దాం. రేపు రాబోయే 18 ఏప్రిల్ జరిగేటువంటి చెరో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో హాజరై ఆ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, మావోయిస్ట్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ వరకు ఎవరు నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం మనందరం కూడా కథం కలుపుదాం, దాంట్లో భాగస్వామ్యం అయిదామని చెప్పి తెలుపుకుంటూ సెలవు. జై తెలంగాణ. నా పేరు తోటపల్లి శ్రీరెడ్డి, ఖమ్మం జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. ఈ తెలంగాణ విషయంలో నేను బొమ్మటి రామూర్తి గారిని అప్పుడు పనిచేసాను. అప్పుడు ఆంధ్ర వాళ్ళు మనకి వస్తుంటే కారు అద్దాలు పలకొట్టి రావద్దని కోర్టు అని బయటికి వెళ్ళకొట్టి గోడ కట్టిన రోజులు ఉంది. ఆయన పొలిట్ వెళ్ళిపోయిన కానీ కేసు ఫైర్ వాస్తవంగా కేసు ఫైర్ వచ్చేసి అట్లా తెలంగాణ ఉద్యోగం పాల్గొంటున్నారు. అందరికి జై భీమ్ అండి. జై భీమ్. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ కృష్ణ గారికి మరియు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శీలం పాపారావు డాక్టర్ గారికి, మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక్కసారి సార్ మీరందరూ ఒకసారి గొంతెత్తండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. మలిదశ తొలి దశ 1969, మలిదశ 2001. 2001లో ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమ సమయంలో నేను కూడా నా పేరు తెలంగాణ గోవిందు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి, టీఎన్యూస్ కాలనీ ఖమ్మం. ఉద్యోగస్తులేంది ఈ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర. మరి ఈ ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, అన్ని కుల సంఘాలతో కలిగి తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించుకున్నటువంటి చరిత్ర మనందరిది. ఈ తెలంగాణ ఉద్యమం అంతా కూడా నీళ్లు, నిధులు, నియామకాలు వీటన్నిటి కోసం మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోదలసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం గురించే చెప్తున్నా. ఈ రౌండ్ టేబుల్ సమావేశం మనం ఎందుకు ఏర్పరచుకున్నామో, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యాంశాలు ఏంటి, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అసలు ఉద్దేశం ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. ఉద్యమకారులు, ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించాలి. ఏ విధంగా గుర్తించాలి, ఎలా గుర్తించాలి అనేది ఒక విషయానికి వచ్చింది. జైలుకు పోయిన వాళ్ళకి ఒక వర్గం అని, జైలుకు పోని వాళ్ళకి ఒక వర్గం అని, బయట వారి కేసులు ఉన్న వాళ్ళకి ఒక వర్గం అని, ఈ రకరకాల వర్గాలు మేము రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పలేదు. కానీ కొంతమంది కొన్ని గ్రూపులు వేసుకొని, కొంతమంది కొన్ని గ్రూపులు వేసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత శారి లాంటి మహానుభావులు
యాదగిరి రెడ్డి లాంటి మహానుభావులు మరి అనేక మంది 1200 మంది బలిదానాలయ్యి ఈ రోజు తెలంగాణ సంపాదిస్తే ఈ తెలంగాణ సంపాదించిన దాంట్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ 250 గజాల ఇళ్ల స్థలము నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తుందంటే దీంట్లో మన ఖమ్మం జిల్లాలే కాదు ఇతర జిల్లాలో కూడా అనేక మంది వాళ్ళని ప్రోత్సహించి రకరకాల ఆలోచనలు పెట్టి మీ మీద కేసులు ఉన్నాయా? నేను ఒక్కడే నా మీద కేసులు, నా పేరు ఉంది, మీ పేరు 50 పేరు దాటి ఉన్నాయి, మీ తరఫున నేనే పైరవ చేస్తున్నట్టుగా పైరవకారులు తయారయ్యారు. దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా సమానులే. నేను 5 సార్లు పోలీస్ స్టేషన్ పోయినా. నేను తెలంగాణ ప్రశంస పత్రం కూడా తీసుకున్నా. ఒక మెజిస్ట్రేట్ నాకు తెలంగాణ ప్రశంస పత్రం ఇచ్చాడు. కానీ నా మీద 5 సార్లు పోలీస్ స్టేషన్ పోయినా కానీ కేసు బుక్ చేయలేదు. మరి ఎంతమంది ఇప్పుడు చెప్పారు, ఆవుల వెంకటేశ్వర్ల గారు విశేష నిండు గర్భిణి పోయిందట. ఎక్కడన్నా రికార్డు ఉందా? లేదు. అలా వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టుగా ఈనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన బాలకృష్ణ కృష్ణ గారు కానీ పాపారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఉద్యమకాలకు పుట్టిన ప్రతి బిడ్డకు ఎక్కడో ఒక పుట్టుమచ్చ ఉంటుందనే సామెత ఉంది. అలాంటిదే ఉద్యమకారులు అంటే కనీసం పోయిన సంవత్సరం ఓసారి సర్వే వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ లో తెలంగాణ ఉద్యమకారుల్లో పనిచేసిన వారిని టిక్కు పెట్టుకున్న చరిత్ర ఉంది. మరి తెలంగాణ చాలా మంది టిక్కు పెట్టుకున్నాయి. ఇవన్నీ గమనించి వీటన్నిటి కూడా బాలకృష్ణ కృష్ణ గారు కానీ పాపారావు గారు కానీ మిగతా పెద్దలు కానీ ఉద్యమకారుల్ని గుర్తించే వాటిలో ముందుండి అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటూ, అట్లాగే ఈ నెల 18వ తారీఖు నాడు హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శీల పాపారావు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్ చేసిన పట్టుదలని విక్రమార్కుడు మా కృష్ణన్నకు నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ ఉద్యమకారులకు, నా తోటి ఉద్యమకారులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రమాదేవి. చీమసీనన్న ద్వారా రాష్ట్ర కార్యదర్శిగా మహిళా విభాగం తీసుకున్నాను. సరే, ఉద్యమాలు చాలా ఉన్నా ఇక అందరూ మన వాళ్ళే. ఇక నేను అది చేశాను ఇది చేశానని అందులో పాల్గొన్నాను ఇందులో పాల్గొని ఇప్పటికే చాలా సమయం అవస్తుంది. ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోవడం లేదు. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఉద్యమాలు అందరూ చేశారు, అందరూ అన్నారు. ఒకటే చెప్పాడు సీనన్న, జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కడు ఉద్యమకారుడే. మీరందరూ కేసులు లేవని బాధపడద్దు. మాకు బయట కేసులు లేవు. ఇప్పటి వరకు మా అక్కలు చెల్లెలు అందరూ అదే చెప్పారు, మేము కేసులలో వెళ్ళలేకపోయాము, మేము ఉద్యమాలు చేశాము. సరే, చేసిన వాళ్ళు చేశారు, కేసులు అయిన వాళ్ళకి అయ్యాయి, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రావాలి అని కోరిక ఉన్న ప్రతి ఒక్కడు ఉద్యమకారులే అని చీమసీనన్నలో నేను విన్నాను. కాబట్టి మీరందరూ భయపడొద్దు. నేను ఈ ఉద్యమకారుల తరపున మీ అందరికీ హామీ ఇస్తున్నాను, పర్వాలేదు, మనమందరం ఉద్యమకారులమే. మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది అదొకటే. అసలు ముఖ్య ఉద్దేశం దీనికి ఏంటంటే, 18వ తారీఖున మన ఉద్యమకారుల ఫారం నుంచి జరగబోతున్నటువంటి ఈ పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికోసమే ఎవరెవరు దీనిలో ఎంత పార్టిసిపేట్ చేస్తారు, మేము అప్పుడు ఏదో చేసాం ఇప్పుడు ఏదో చేసాం, ఇదంతా కాదు, ఇంకా అయిపోయింది.
సరే గత పాలకులు ఏమి ఇచ్చారు, ఇప్పుడు పాలకులు ఏమి ఇస్తున్నారు అనేది కూడా తర్వాత కాసేపు పక్కన పెడదాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ ఇవ్వాలి అని సాధించడానికి ఇప్పుడు జరుగుతున్న పోరాటాలు, ఇప్పుడు జరుగుతున్న కొత్త కొత్త ఉద్యమాలు. ఇప్పుడు ఏంటంటే గత ఉద్యమాలు వేరు, ఇప్పుడు ఉద్యమం చేయాలి. ఎవరి కోసం చేయాలి? ఇన్ని రోజులు తెలంగాణ రావడం కోసం మన నీళ్లు, మన నియామకాలు, మనం సాధించుకోవడానికి నీళ్లు, నియామకాలు, నిధులు అనే దాని మీద చేసాం. మన భూమి మనది. ఆంధ్ర పాలకులను వెళ్ళగొట్టి ఆంధ్ర పెత్తనాలను నుంచి మన తెలంగాణను విడిపించుకొని మనం సాధించుకోవాలి. వాస్తవం ఉద్యోగాలు రావాలి అంటే అన్ని ఆంధ్ర వాళ్ళకే పోయాయి, మనకు రాలేదు. అందులో నేను ఒక బాధితురాలిని. నేను డిఎస్సి రాశాను. నాకు నాలుగు అని చెప్పి చిత్తూరు, అనంతపురం కూడా పోయి డిఎస్సి రాసి వచ్చాను. నేను బీఈడి టీచర్ని. మరి ఉద్యోగాలు రాలేదు. ఏదేమనంటే మా క్యాస్ట్ వచ్చేసి బీసీ డిఈ వచ్చింది, మీరు ఈక్వల్ టు ఓసీ అన్నారు. మమ్మల్ని ఓసీ లో సంతోషించే వాళ్ళు మమ్మల్ని బీసీ అన్నారు, బీసీ డి అన్నారు, మాకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఇదంతా కారణం ఏంటి అని తెలుసుకుంటే తెలంగాణ మనకైతే ఆంధ్ర వాళ్ళందరినీ వెళ్ళగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ కాన్సెప్ట్ మీద నేను తెలంగాణను కోరుకోవడం జరిగింది. తెలంగాణలో జాయిన్ అయ్యి ఉద్యమాలు చేయడం జరిగింది. మా ఉద్యోగాలు మాకు రావాలి, మా భూమి మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని పోరాటాల్లో మేము స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే పోరాటం అవుతుంది. ఇప్పటికేం మునిగిపోయింది ఏం లేదు. ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో అనుభవించిన ఫలాలు ఏమీ లేవు, వచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. డిఎస్సి అసలు ఇంతవరకు అంత లేకుండా పోయింది. మాకు డిఎస్సీలు పడతాయని 10 ఏళ్ల కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ పాలనలో కూడా మాకు కేసీఆర్ సారు మేము మన దేవుడని పూజించాం, కానీ మాకు ఆయన డిఎస్సీలు వేసిందే లేదు. అన్ని గురుకులాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, డబ్బులు పెట్టి తీసుకున్న ఉద్యోగాలే కానీ టాలెంట్ కి, ఎగ్జామ్ కి, చదువుకి విలువించి ఉంచిన ఉద్యోగాలు అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు కూడా మనకు ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నియామకాలు అసలే లేవు. సో ఇప్పుడు మనం సాధించాలి. ఇప్పుడు కొత్త ఉద్యమం నాంది పలకాలి. చీమసీనన్న 9 సంవత్సరాలుగా ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ వారం పెట్టి 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల స్థలం ఇస్తానని ఎప్పుడైతే ప్రకటన జరిగిందో ఆనాటి నుంచి పుట్టగొడుగుల్లాగా ఎన్నో ఉద్యమకారుల ఫారంలు పుట్టకొచ్చాయి. ఇవి పుట్టగొడుగులే చాలా వచ్చాయి. ఇక ఎన్నో ఇప్పుడు నాకైతే రాష్ట్ర అధ్యక్షురాలు పదవి ఇస్తానని ఇప్పుడు పేర్లు చెప్పకూడదు, చాలా చాలా వచ్చాయి. మరి నేను కూడా వెళ్తే వెళ్ళొచ్చు, అన్నింటిలో ఉండొచ్చు, ఎందుకంటే అన్ని ఉద్యమకారులే. నేను అనేది అది కాదు. ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నారా, ఏ ఫారంలో ఉన్నారా ఇది కాదమ్మా. మనమంతా ఉద్యమకారులం అన్నప్పుడు ఎవరు ఏ కార్యక్రమం ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే, ఇప్పుడు చెప్తుంది అదే. ఎవరైతే ఉద్యమకారుల కోసం పోరాడి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళ కోసం ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు ఇంతగానో వాళ్ళ విలువైన సమయాన్ని స్పెండ్ చేసి, ఇప్పుడు డాక్టర్ గారి ఎంతో విలువైన సమయం, ఇంతసేపు మనకు సమయాన్ని ఇచ్చి మనందరినీ ఏకదాటిగా కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. మీ బాధలు ఏది వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ మన కోసం ప్రేమతో స్పెండ్ చేస్తున్నటువంటి పెద్దల సమయాన్ని మనం వినియోగించుకొని అందరం ఏకం కావాలి. అన్ని పార్టీలు ఏకం కావాలి. ఇక ఉద్యమకారుల పార్టీ ఒకటే, ఇక ఆ పార్టీ ఈ పార్టీ, ఆ ఫారం ఈ ఫారం ఏమి లేదు. మనదంతా ఉద్యమకారుల పార్టీ, అవునా కాదు? అలా ఎవరు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మనం అందరం హాజరవుదాం. ఏ పార్టీలకి దీనికి సంబంధం లేదు. సో అదే విధంగా నేను కృష్ణన్న కోసం వచ్చాను. కృష్ణన్న పిలిస్తే వచ్చామన్నమాట. కృష్ణన్న చాలా కార్యక్రమాలు ఇలాంటి ఉవ్వెత్తున చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కృష్ణన్నను అలాగే చూస్తున్నాం, కృష్ణన్నతో మేము అలాగే నడుస్తున్నాం. సో ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏప్రిల్ 18వ తారీఖున మన ఉద్యమకారులని మహాసభ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమకారునిగా నేను ఒకటే కోరుకుంటున్నాను. మరి అవకాశం కల్పించిన చీమ శ్రీనివాసరావు గారికి, డాక్టర్ పాపారావు సార్ గారికి, మన పాలకొండ కృష్ణ సార్ గారికి ప్రత్యేకమైన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మాకు ఈ పార్టీలతో సంబంధం, పార్టీలలో చేసిన ఎవరి పార్టీలలో కొన్ని ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండనే, కానీ ఏకైక లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం మేము కొట్లాడుతున్నాం. ఎందుకు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడడం, ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లాడాల్సి వచ్చింది. విషయం ఏంటంటే దౌర్భాగ్యం, మా జీవితాలు నాశనం చేసిన ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు. 10 సంవత్సరాల్లో కూడా కనీసం వాడి బంధువులు కులాన్ని చూసుకున్నాడు, వాడి పేరేదో మీకు తెలిసి చెప్పకూడదు. మరి అలాంటి మూర్ఖుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి
ఇవన్నీ నీళ్లు నిధులు అని పక్కన పెట్టి బంగారం డబ్బు దోసుకొని పక్కకు పోయినటువంటి వ్యక్తి ఎందరో తెలుసు, పేరు చెప్పకూడదు. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నాడు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక టర్మ్ వాళ్ళు మోసం చేశారు, మరొక టర్మ్ ఇప్పుడు మేము అడగకుండా కూడా 2.5 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టామని ఇదే మయూరి సెంటర్లో తొడగొట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి చెప్పిండు, మీ ఉద్యమకారులకు మేము ఉన్నాం, మేము ఆదుకుంటాం, మేము మేనిఫెస్టోలో పెడతామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని మర్చిపోయాడు. మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం రేపు 18వ తారీఖు హైదరాబాద్ లో మీటింగ్. దీంట్లో భాగంగానే ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు మాజీ మంత్రులు, ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా వారికి కూడా సోయి ఉండాలి. మరి తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు ఆనాడు మీరు ఏం చేస్తారలేదు, ఈనాడు కూడా చేస్తా అంటలేదు. ఎందుకంటే మా రక్త మాంసాల మీద మీరు మేడలు కట్టుకున్నారు, మా యొక్క జీవితాలతో మీరు చెలగాట వాడినారు, మీకు మా పాపం తగిలి మీరు నాశనం అయిపోయారు. దీంట్లో మాత్రం 100% గ్యారంటీ. మరి ఇదే అంశం రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవేదనతో, మరి ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోడు కాదు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. మేము ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మనకు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఏర్పడింది. ఇది నిజమా కాదనేది మాకు అందరూ తెలిసిన విషయం. కాకపోతే ఓట్లు వేసిన ప్రజలు కేసీఆర్ని ఓడించడంలో ఉద్యమకారుల పాత్ర కూడా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ధోరణిలో వెళ్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో వారికి కూడా ఇలాంటి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 18వ తారీఖు ప్రధాన డిమాండు, మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, గతంలో కూడా వచ్చి మనకు హామీ ఇచ్చారు, ఇంకా కాలయాపన చేస్తున్నారు. మరి ఈసారైనా మంత్రివర్యులు వచ్చి ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక పక్క కవిత గారు, మరి నిజంగా ఒక మంచి విషయం ఏది, కవిత గారు వాళ్ళ నాన్న ఎదిరించి బయటకు వచ్చింది, కుటుంబం ఎలగొట్టిండు ఆయన. ఆమె కూడా వచ్చింది తెలంగాణ ఉద్యమకారులకి హామీ ఇచ్చి ఆమె కూడా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా యాక్షన్ ఏదైతే విజయశాంతి గారు ఉందో, విజయశాంతి గారు కూడా ఒక డేర్ చేసి ముందుకు వచ్చి ఆడబిడ్డ ఆమె కూడా ఒక మంచి సందేశాన్ని అందించింది రాష్ట్రంలో ఉద్యమకారులకి. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా 6 గ్యారెంటీలో గ్యారెంటీ అయినటువంటి ఉద్యమకారుల అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి మనం చేస్తున్న పోరాటం ఫలించాలని చెప్పి మరి రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్ లో పొన్న ప్రభాకర్ గారు ప్రకటన చేస్తారని చెప్పి, ఆ ప్రకటనలో కూడా ఆ కమిటీలో కూడా తెలంగాణ ఉద్యమకారులే ఉండాలని చెప్పి, మరి ఆనాడు మరి ఇప్పుడు ఉన్న మన కోదండరామ్ గారు ఉన్నాడు, ఆయన కప్పగంతులు చేస్తున్నాడు. ఆనాడు జేఏసీ నాయకుడు చేసింది కూడా మనమే. ఆయన జేఏసీ నాయకుడు, ఆయన రెడ్డి అని చెప్పుకోకుండా రెడ్డి అని చెప్పుకుంటూ కోదండరామ్ అని చెప్పుకొని ఆనాడు కూడా మనం మోసం చేసి జేఏసీ ఏర్పాటు చేసి ఆయన నాయకుడు చెప్తే మరి ఇప్పుడు వెళ్ళిండు కాంగ్రెస్ లోకి. మరి ఆయన చెప్పొచ్చు కదా, ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఏం చెప్తున్నాడు, మీరు ఉద్యమాలు చేయండి, మీరు ధర్నాలు చేయండి, మీరు రాస్తారోకలు చేయండి, ఆ విషయం నా దగ్గరికి వస్తుంది అంటున్నాడు. అంటే నీ పక్కన ఉన్న వాళ్ళ చెంచాలు చెప్తే సరిపోద్ది కదా, మరి వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. చెప్పి మరి ఉద్యమకారులు అంశం పెట్టింది. అయినా మీకు ఒక లెక్క కాదు, ఇది ఒక పెద్ద పని కాదు. పోలీస్ స్టేషన్లో డేటాలు తీసుకోవడం, ఉద్యమకారులు ఎవరెవరు పాల్గొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే ఇది పెద్ద లెక్కే కాదు. కావాలని కొన్ని సంఘాలని క్రియేట్ చేసి కొత్త సంఘాలు పెట్టించి తెలంగాణలో ఆందోళన ఏర్పాటు చేసి మరి దీన్ని కాలయాపన చేయడానికి ప్రభుత్వం చూస్తుందని మనం భావించవలసిన ఉంది. ఈ విషయాన్ని మనం దాన్ని ఎదురుదెబ్బ కొట్టి మనం ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడం కోసం అవసరమైతే కేసీఆర్ ఆఫీసు ముట్టడి ఒడి పెడదాం ఒక రోజు. తర్వాత కాంగ్రెస్ ఆఫీసు భవనం కూడా మనం ముట్టడిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్న ఎన్నాళ్ళు చెప్పలేదు, తుమ్మలనాథ్ గారు ఇక్కడే ఉంటాడు, ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిద్దాం. బట్టి విక్రమార్క గారు ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడిద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడిద్దాం. ఇది మనకి పెద్ద లెక్క కాదు, ఎవరు నేర్పాల్సింది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇది అన్యాయం చేస్తే ఈ మంత్రులు తిరగనేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మన
మన హక్కుల్ని కాలరాసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ వాళ్ళని మెడలు ఉంచి వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఏదైతే తాతామధు గారు మొన్న కొత్త దుకాణం పెట్టిండు, ఏంటి ఆ దుకాణం? ఈ ఉద్యమకాల పోరాలు 4-5 వచ్చినాయి. మన టీఆర్ఎస్ నుంచి ఒక ఉద్యమ పౌరం పెట్టిండు. పెట్టి అందరు వెళ్ళారు, ఒక 20-30 మంది వెళ్ళారు. వెళ్తే వాళ్ళని చూసి ఏం చేసిండు ఆయన, బాబు మీరు ఉద్యమకారు టీఆర్ఎస్ అయితే ఈ ఆఫీసులో కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పిండు. నీ బాబు గారు జాగిరా అని అడుగుతున్నా. ఆ ఆఫీస్ నీ బాబు గారు జాగిరా. ఆనాడు నువ్వు ఉద్యమంలో ఉన్నవా? నువ్వు అసలు ఎక్కడున్నావు ఆ రోజు? కాబట్టి ఉద్యమకారు తిరగబడంటే ఆఫీసులే మేము 250 గజాలు అదే ఆఫీస్ని ఆక్రమించుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైనా బాధ్యత ఉన్నవారు. తర్వాత మరి శనివారం రోజు మీటింగ్ జరిగింది. సోమవారం రోజు కలెక్టర్ కలవాలి. మరి కలెక్టర్ కలవాలంటే మళ్ళీ ఆ నలుగురి పోయి కలిశారు తప్ప ఈయన పోవచ్చు కదా, పోలే. ఇట్లాంటి దొంగ నాయకుల్ని రాబోయే రోజులు మనం ఏది బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 18వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి డాక్టర్ గారి నాయకత్వంలో మరి విజయవంతం చేసుకుందాం అని చెప్పి హక్కు సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాలకొండ కృష్ణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, సోదరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అసలు మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశామో, దాని ఫలాలు ఎట్లా ఎక్కుతున్నాయో అని ఇప్పటికీ మనకు అర్థం కావాలి. అసలు తెలంగాణ సాధించి మనం సాధించామో మనకు అర్థం కావాలి. ముఖ్యంగా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం సాధించిన రోజుల్లో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే తెల్లారుజామున కేసీఆర్ గారి అమర నిరాదీక్ష జరుగుతూ ఉంది. కరీంనగర్ మానకొండూరు గ్రామంలో ఆయన నిరాదీక్ష పెడితే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తూ ఉన్నారు. ఏది వరంగల్ తీసుకొచ్చారు. అంటే వరంగల్ సెంట్రల్ జైలు వేస్తారేమో అనుకున్నాం అందరం. వరంగల్ సెంట్రల్ జైలు వేస్తారు అనుకుంటే అక్కడ కాకతీయ విద్యార్థులందరూ కూడా ఊపిరితిత్తులు వేసారు. చివరికి అటు వీడి తీసుకొచ్చారు. చివరికి అది మైపా తీసుకెళ్తారు. ఇవన్నీ చాలా కథనాలు వచ్చాయి టీవీలలో కూడా. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీకు అర్జెంట్ డ్యూటీ పడ్డదన్న. డ్యూటీ పడ్డది. సరే నేను వెళ్ళేసరికల్లా ఒక 4 మా టీం అంతా కూడా అంబులెన్స్ ఎక్కించారు. పోలీసు వాళ్ళకు అప్డేట్ వాళ్ళ ఊరంతా తిప్పి ప్రభాత ఎక్స్ దగ్గర ఉన్న క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చి పెట్టారు. అప్పటికీ అర్థం కాలేదు అసలు మాకు ఏం డ్యూటీ పడుతుంది ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. ఆ తర్వాతకి కేసీఆర్ గారు ఖమ్మం దగ్గరికి వస్తారు. అంటే మా బయట చూసి తెలవట్లేదు. కేసీఆర్ గారు ఖమ్మం తీసుకొస్తున్నారు అనగా మమ్మల్ని అందరూ కూడా జడ్జి గారికి తీసుకెళ్ళారు. అప్పటి వరకు జడ్జి గారికి తీసుకొచ్చి ఎవరికి తెలియదు జడ్జి గారికి వస్తారు. ఎమ్మెల్యే పార్టీ మిత్రులు కానీ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కోర్టు దగ్గర బాగా జమ అయ్యారు. అక్కడికి పోతే గొడవ అని చెప్పేసి రహస్యంగా ప్రభాత సెంటర్ దగ్గర జడ్జి గారికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు పోలీసులు. మనం ఊరుకోం కదా, మనం ఫోన్లోనే మెసేజ్లు పెట్టాం అందరికి. అప్పుడు ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా రంగన్నకి, తిరుమలరావు గారు ఉన్నారు, అడ్వకేట్ చేసి వాళ్ళందరికీ కూడా అక్కడికి గాజు తీసుకొచ్చి ఇక్కడికి చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మేమేమనుకున్నాంటే మా టీం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని జైలు పంపొద్దు అని నిర్ణయించుకునేది. మేమనుకున్నాం జైలు పంపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏదో ఒకటి బీపీ ఉందను, ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉందను, ఏదో ఒకటి చెప్పేసి ఆయన జైలు పోకుండా ఆపేయాలని మేమనుకున్నాం మా టీం. అప్పుడు ఆ రోజు ఏమైందంటే వచ్చి ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసిన తర్వాత వాదాలు జరిగినాయి. ఇంట్లో వాదాలు జరగలేదు. మా టీం జడ్జి గారి దృష్టి వీళ్ళంతా రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తే కేసీఆర్ దగ్గర గారికి పోయి బీపీ చూస్తే తీసుకుపోతాను తీసుకొచ్చేసి బీపీ ఆపరేషన్. మేము ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకుంటాం. తర్వాతకి రక్త పరీక్ష తీద్దామని చెప్పేసి మేము బ్లడ్ టెస్ట్ ఈసీ తీద్దామని అసలు లేదే లేదు, పర్ఫెక్ట్ లేదు, నార్మల్ అయినా సరే మేము జైలు మాకు చేస్తూ ఏదో జబ్బు ఉంటే హాస్పిటల్లో వచ్చి పర్యవేక్షణ చేస్తారని ఉంటుంది మాకు తెలుసు. కాబట్టి ఏ రోగం ఉన్నా కూడా జైలు పోతుంది. అట్లా ఏదైనా జబ్బు ఉన్నా ఏదన్నా మెడికల్ టెస్ట్ వెళ్ళినా జైలు పంపిణీ హాస్పిటల్ పంపిణీ. అట్లా ఆయన జైలు పోకుండా ఆపేసి హాస్పిటల్ వచ్చిన ప్లాన్లో మేముంటే ఆయన నేను ఆల్రెడీ నార్మల్ అని చెప్పి ఆయన జైలు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ 2 రోజులు మన హాస్పిటల్ వచ్చి పంటం జరిగింది.
మా ప్లాన్ పెట్టుకున్న తర్వాత ఇది సక్సెస్ అయింది. సో అది నేపథ్యం. అయితే ఆ రోజు చెప్పిన తర్వాతకి అంత అయిపోయింది, కేసీఆర్ నాకు చేసినప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాతకే బాబానే సేప దగ్గర ఒక ఎత్తున ఉద్యమం లాగలేసింది. మీరు అన్నట్టు ఆ రోజు ఒక అమ్మాయి ఎవరు గట్టితో నేనే కళ్ళని చూసిన జీప్ కింద కేసీఆర్ తీసుకుపోతున్న జీప్ ఎదుగుతా జీప్ కింద అలా చూసి అందరూ అర్థంగా ఏంటి ఉద్యోగం ఏంటి అర్థమైంది. ఆ వరకు మన ఖమ్మం జిల్లా నుంచే ఉద్యమం ఉత్తెలు లేచింది. ఆ ఉత్తెలు లేచింది ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర వహించింది. ఇక్కడ ఏమి ఉండదు అనుకున్న అప్పుడు ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతిన్నది. ఏది ఆలోచన అనేది రివర్స్ కొట్టింది. ఇక్కడి నుంచి ఉద్యమం లేచింది. దానికి ప్రధాన కారణం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంఎల్ పార్టీ వాళ్ళు ముందున్నారు. ఫస్ట్ ఉంది ఎంఎల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు యాడ్ అయ్యారు. అంటే రోజులు నడుస్తున్నారు. ఆయన 5-6 రోజులు ఉన్నారు కాబట్టి మొదటి రోజు మాత్రం ఎంఎల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. రెండో రోజు నిర్ణయం తీసుకున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీలు కూడా ఏకమైంది. నిజంగా తెలంగాణ రావడానికి కారణం అయితే అన్ని పార్టీల సహకారంతో తెలంగాణ ఆవిర్భవించింది. దానికి మూల కారణం ఎవరంటే కేసీఆర్నే చెప్పుకోవాలి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. ఉద్యమం లేని తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. అది ఆయన మంచిగా చేసి కేసీఆర్ మనకు విశ్వాసం ఉంది. కాకపోతే ఆ తెలంగాణ ఉద్యమంలోనే అందరినీ సపన్న వర్గాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ కింద అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, కర్షక సంఘాలు, కార్మిక సంఘాలు ఒకటిగా అన్ని కలిపేసి ఎక్కడ ఉంటే ఇక్కడ 10 మంది జెండా పట్టుకుని ఉద్యమం చేయండి చెప్పేసి పోలవరం సార్ ఆధ్వర్యంలో జరిగింది. కేసీఆర్ ఏ విధంగా మనకి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ సాధించిందో తెలంగాణ రాష్ట్ర సాధించిన వారికి స్వల్పం మారింది. సాధించిన తెలంగాణలో దగాపడ్డది ఎవరంటే తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణ అభివృద్ధి ఫలాలు మనకి వస్తాయనుకున్నాం. అభివృద్ధి ఫలాల్లో మనం ముందుకు పోతాం అనుకున్నాం. మనందరికీ న్యాయం జరుగుతా అనుకుంటే అది పుట్టింది అని చెప్పేసి 4 రోజులైతే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సాధనకి వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి అందులో ఎక్కించడం జరిగింది. నాకు అందరికీ తెలిసిందే విషయం. మనకి న్యాయం ఎంత జరుగుతుంది? తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులందరినీ తీసుకొచ్చి మనకి పెద్ద పదవులు ఇంకా అప్పుడే అర్థమైంది మనకి న్యాయం జరగదు. కానీ ముఖ్యంగా మరి ఆ రోజుల్లో అప్పుడే ప్రధానంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే కాదు, ఏర్పడిన తెలంగాణ సక్రమమైన మార్గంలో నడిపించుకోవడం కోసం మనం ముందుకు నడవాలి, మనం చేసి నడపాలని చెప్పేసి ఆయన అన్నారు. సార్ ఆయనకి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు అయిపోయింది. మనం ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి ఉద్యమకారులలో అందరూ ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో చీమ శ్రీనివాసన్న ఒక్కడే ముందుండి అందరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులను ఏకం చేసి ఒక సంఘం పెట్టి ఉద్యమకారుల వారిని నియమించడంలో ముఖ్య పాత్ర పోషించడం మాత్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరమే, వేరే ఏమీ లేదు. ఆ ఫోరం లేకపోతే అది ఉద్యమకారులకు వెళ్ళాలి కూడా. ఇప్పటికీ ఉద్యమకారులు ఒక ఐక్యతగా ఒక ముందుగా పోతున్నట్టే ఉద్యమకారులు ఏ సంఘం రాలేదు, ఏ సంఘాలు లేవు. అసలు పెట్టాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఒక చీమ సీనానికి ఉద్యమకారుల కోసం పెట్టాలి, అందరిని ఏకం చేయాలి, అందరినీ కూడా మన వాయిస్ వినిపించాలని చెప్పేసి చేసిన ఘనత మాత్రం కేవలం ఒక్కరికే చీమ సీన తెలంగాణ ఉద్యమ పోరాటం మాత్రమే ప్రజలు. ఇప్పుడు పిల్ల సంఘాలు వస్తూ ఉంటాయి, పిల్ల సంఘాలు వస్తుంటాయి. రాజకీయ ప్రలోభాలకు లోబడి పార్టీలకు అనుబంధంగా పిల్ల సంఘాలు వస్తూ ఉంటాయి. కానీ తల్లి వైపు మర్చిపోదు, గుర్తుపెట్టుకోవాలి. పిల్ల వైపు బయటకు వచ్చినా తల్లి వైపు మాత్రం మర్చిపోదు. తల్లిని విమర్శించవద్దు, తల్లి సంఘాన్ని విమర్శించు. మీరు ఎన్ని సంఘాలను పెట్టుకోండి, ఎంతమైనా తల్లిని మాత్రం మర్చిపోవద్దు అనేది ఈ విషయంగా చెప్తాను. ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి కూడా మొదటి నుంచి వస్తూ ఉంది చేసిన కనుక బాధ్యత. అయితే మన ఇప్పుడు మరి ఏంటి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ అనేది దగాపడింది. ఆంధ్ర పాలకులు చేసిన దగా కన్నా తెలంగాణ పాలకులు చేసిన దగానే దోపిడే ఎక్కువ. ఏర్పడిన తెలంగాణలో మంత్రులు కానీ ఎవరు కానీ అధికారులు కానీ ఇచ్చల విడిగా దోపిడీ జరిగింది. ఎంత దారుణం అంటే హైదరాబాద్లో ఒక భూమి ఉంటే దాన్ని కాపాడుకోవాలని వస్తున్నారు. భూమి ఒక ఎకరం భూమి వ్యాపారం అంటే ఎవడొచ్చి బాగా వేస్తాడో, ఎవడొచ్చి బెదిరిస్తాడో, ఎవడొచ్చి కబ్జా చేస్తాడో భయం కూడా తెలంగాణ బతుకుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా అట్లే తెచ్చారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల స్థలాలపై కబ్జాకారులు కూడా దాడి చేస్తాం. ఇదే మనం సాధించిన తెలంగాణ.
ఇట్లా ఉంటుంది అనుకున్నాం. అంత దారుణంగా తయారైంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అనేది మనకేదో మన లబ్ధి లేదు అనుకోవచ్చు. 250 ఎకరాల స్థలం అదే కాదు. మనం తెలంగాణ ప్రజల కోసం కూడా పోరాటం చేస్తూ ఉండాలి. తెలంగాణ ప్రజలకి తెలంగాణ అభివృద్ధి ఫలాలు లభించే విధంగా మనం చూస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు మంచి చెడు నేను ఒక రేవంత్ రెడ్డి గారిని అయితే అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము వస్తే 6 గ్యారెంటీల పరిపాలన భాగంగా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట కట్టుబడి కమిటీ కూడా వేస్తున్నాడు. మనం ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? కమిటీ వేస్తుంది కదా, గతంలో ఎవరు వేయలే కదా, వేస్తుంది. సరే అభినందిద్దాం, చేద్దాం. కానీ ఆ కమిటీ ఉద్దేశ లక్ష్యాలు ఎలా ఉన్నాయో మనకు తెలవాలి. ఎవరికి ఇస్తారు ఆ ఫలాలు అనేది? ఎవరికి ఇస్తారు? వ్యవస్థలు కానీ పెన్షన్ కానీ ఎవరికి ఇస్తారు? దానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఏమైనా రిలీజ్ అయిందా? దాని యొక్క గైడ్లైన్స్ ఏమైనా వచ్చినాయంటే ఎవరికి బయట రావాలి, ఎవరికి ఏమవుతున్నారు ఫలాలు అని మనం కోరేది ఏంటంటే తెలంగాణ ఫోరం నుంచి ఆ గైడ్లైన్స్ ముందు రిలీజ్ చేయాలి. ఎవరికి ఎట్లా ఇస్తున్నారు? నేను మీకు ఏమైనా చేసేది ఏంటంటే జిల్లాకు కమిటీ చేయాలి. జిల్లాకు కమిటీ చేయాలి. జిల్లాకు కమిటీ చేయాలి. మన కమిటీలో ఎవరు ఉండాలి? అందరూ ఉండాలి. అప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగస్తులు ఉండాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 2 ఉండాలి, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఉండాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఉండాలి. అది వాళ్ళకే తెలుస్తుంది ఎవరో చేశారని. అప్పుడు ఉద్యోగం చేసేప్పుడు ప్రధానమంత్రి ఉద్యమంలో వాళ్ళు నాయకత్వం వహించిన పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇద్దరు తీసుకున్నారు. ప్రతి ఒక్కదాన్ని ప్రతి సంపన్న వర్గాల్లో నుంచి 2 ఉండాలి. మనం డిమాండ్ చేయాల్సింది అన్ని ఉద్యోగ సంఘాల నుంచి 2 ఉండాలి. అన్ని కుల సంఘాల నుంచి కూడా 2 తీసుకోవాలి. అన్ని ప్రజా సంఘాలు అయితే ఏ ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇంకా ఏ సంఘాలు ఉన్నాయో అందరినీ కూడా 2 తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తెప్పించుకొని అర్హులకు వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఫస్ట్ అది చేయాలి. డైలీకి వెళ్ళడం ప్రామాణికం కాదు. డైలీకి పోవచ్చు కొంతమంది ప్రామాణికం. మరి డైలీ పోవడం ప్రామాణికం కాదా? తప్పదు. ఖచ్చితంగా చేయాలి. అందరికీ చేయాలి. అందరికీ న్యాయం చేయాలి. పిల్లలు పెట్టుకొని మనందరం రోడ్డు మీద చేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం కాబట్టి ఈ కమిటీ ఏదైతే ఏర్పడుతుందో నిష్పాక్షపాతంగా అందరినీ తీసుకోవాలి. సబ్ కమిటీలు వేయాలి. సబ్ కమిటీలో నుంచి పేర్లు తీసుకొని ఆ పేర్లలో మనం పరిశీలన చేసుకొని అప్పుడు ముందస్తు ప్రణాళిక ఫస్ట్ జైలు పేర్లకు ఇవ్వండి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి, అందరికీ న్యాయం చేయండి అని చెప్పేసుకోవాలి. ఉన్నాం ఆ విధంగా చేసినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే ఏదో పైనుండి ఇట్లా నలుగురు అది మనోడు ఉన్నవాళ్ళు లేనండి పాల్గొని తీసుకుపోయి ఆ లిస్టులో చేర్చి ఇస్తే అర్హులైనందరికీ అన్యాయం జరుగుతుంది. అర్హులకి అన్యాయం జరగకూడదు. అర్హులు కారణాలకు ఇచ్చినా పర్లేదు కానీ అర్హులకి మాత్రం అన్యాయం. కాబట్టి మనందరం కూడా మనం ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ లిస్టుకి మనం కూడా తీస్తాం. మన సంఘం నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా మనం ఒక లిస్ట్ తయారైతే ఎవరు వస్తున్నారని మనమే చేద్దాం అప్పుడు పని.